హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ 8. హోటల్లో కనిపించిన రాజేష్ బావ గురించి అడిగాడు మైకేల్. ఆ మాట విని నేను షాక్ అవుతూ, మీరు అతన్ని చూసారా అని అన్నాను. దాంతో కళ్ళు చిట్లించి నా వైపు చూసి, లెట్స్ గో శ్రీ అన్నాడు. మీవి కళ్ళేనా సీసీ కెమెరాలా అని అడుగుదామనుకుని కొంచెం భయం వేసి సైలెంట్ అయ్యాను. కారులో వెళ్తున్నప్పుడు ఓ విషయం అర్థమై ఆత్రమాగక, నన్ను మీ పర్సనల్ అసిస్టెంట్ అన్నారు కదా, మళ్ళీ మీ పాత అసిస్టెంట్ వస్తున్నాడుగా అని అడిగాను. నువ్వు నా పర్సనల్, అశ్విన్ నా అసిస్టెంట్ అన్నాడు. నేను పర్సనలా? అంటే నాకు వర్క్ ఉండదా అని వింతగా అడిగాను. నీకెందుకు వర్క్ ఉండదు? ఆఫీసుని చూసుకోవాల్సిన బాధ్యత నీదే కదా అన్నాడు మైకేల్. ఆఫీస్ నేనెలా చూసుకుంటాను అని ఆశ్చర్యంగా అడిగాను. అతను సమాధానం చెప్పలేదు. కాసేపటికి ఆఫీస్ ముందు కారు ఆపగానే దిగి లోపలికి వెళ్ళిపోయాను. ఆఫీసులో మొత్తం పని నేర్చుకోమని మైకేల్ సీరియస్ ఆర్డర్స్ పాస్ చేయడంతో ఇక అదే పనిలో పడిపోయాను. ఈవినింగ్ 6 దాటిపోయింది. వర్కర్స్ షిఫ్ట్స్ మారుతున్నారు కానీ ల్యాప్టాప్ ముందు కూర్చున్న మైకేల్ పొజిషన్ మాత్రం మారడం లేదు. ఇక ఆగలేక, మైకేల్ గారు అని చాలా నెమ్మదిగా పిలిచాను. ల్యాప్టాప్ మీద యమా స్పీడ్గా కదులుతున్న అతని వేళ్ళు ఒక్క సెకండ్ ఆగిపోయాయి. అంతే, అతను విన్నాడని అర్థమైంది నాకు. ఇంటికి బయలుదేరుతాను, ఇప్పటికే లేట్ అయింది అన్నాను. నీకు స్పెసిఫిక్ టైమింగ్స్ లేవని చెప్పాను కదా అన్నాడు మైకేల్. బట్ నేను షాపింగ్కి వెళ్ళాలి అని చెప్పాను. వాట్ అంటూ నా వైపు స్ట్రేంజ్గా చూశాడు. ప్రామిస్, శారీ కొనుక్కోవాలి అని చెప్పాను. శారీ ఎందుకు? నొసలు చిట్లించి అడిగాడు. రేపు మా అత్త వాళ్ళ ఇంట్లో పూజ, సో తీసుకోవాలి అన్నాను. మార్నింగ్ 9 షార్ప్ ఇన్ ద ఆఫీస్ అని గంభీరంగా చెప్పాడు మైకేల్. 9 అంటే చాలా కష్టం సార్ అన్నాను. చెప్పింది చెయ్యి అన్నట్లు ఒక లుక్ ఇచ్చి మళ్ళీ ఆ డబ్బాలో తలదూర్చాడు మైకేల్. ఒళ్ళు మండిపోయింది నాకు కాలిందని మైకేల్కి అర్థమవ్వాలి కదా. సో పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ బయటికి వెళ్ళిపోయాను. ఆఫీస్ కారులో కాకుండా ఆటో తీసుకొని షాపింగ్ మాల్కి వెళ్ళాను. శారీ సెలక్షన్ నాకేమొచ్చు, నా ముఖం. అందుకే ఏదో ఒక ప్లెయిన్ శారీ తీసివ్వమని చెప్పి కలర్స్ చూస్తున్నా. ఐ థింక్ మీకు ఈ వైలెట్ కలర్ బాగుంటుంది, జస్ట్ ట్రై అంది సేల్స్ ఉమెన్. ట్రై చేద్దామని వెళ్ళి శారీ కట్టుకొని ఫొటోస్ తీసి అమ్మకు సెండ్ చేసి మైకేల్కి కూడా కావాలని షేర్ చేశాను. పావుగంట వెయిట్ చేసినా తనవి బ్లూటిక్స్ రాలేదు. ఇక బిజీగా ఉన్నాడేమో అని శారీ మార్చుకుందాం అనుకుని స్టెప్స్ మీద చెయ్యి వేశానో లేదో వెంటనే మైకేల్ నుండి ఫోన్ వచ్చింది. అది కూడా వీడియో కాల్. తనకి చాలా నచ్చిందని అర్థమైంది నాకు. లిఫ్ట్ చేసి మైకేల్ ముఖంలోకి చూస్తూనే ఉన్నాను. రేపు చీరలో ఆఫీస్కి రాకు, లేట్ అయినా సరే డ్రెస్లోనే రా అని ఎక్స్ప్రెషన్ లెస్ ఫేస్తో అన్నాడు మైకేల్. అన్నాను. ఒక్క 2 నిమిషాలు తీక్షణంగా నన్ను ఆపాదమస్తకం చూసి ఫోన్ కట్ చేశాడు మైకేల్. నేను ఇంకేం మాట్లాడలేక నా డ్రెస్ ప్యాక్ చేయించుకొని ఇంటికి వెళ్ళేసరికి అత్తా వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి అందరూ రెడీ అవుతున్నారు. నేను కూడా వాళ్లతో కలిసి బయలుదేరాను. బావ ఆఫీసు నుండి రావడం సేమ్ నేను మార్నింగ్ చూసిన షర్ట్తోనే ఉండడంతో నాకు బావ మీద ఫస్ట్ టైం నెగిటివ్ ఇంప్రెషన్ క్రియేట్ అయింది. ఇన్ని రోజులు మా కుటుంబ వాతావరణం వల్ల తను అలా ఆడవాళ్ళంటే చులకన భావంతో ఉంటాడేమో అని అనుకున్నాను. తన మీద మంచి ఇంప్రెషన్ ఉండేది కాదు. కానీ వేరే అమ్మాయితో శారీరక సంబంధం పెట్టుకున్న తర్వాత కూడా నన్ను పెళ్లి చేసుకుంటానని అడగడం ఏంటో నాకు అర్థం కావడం లేదు. నా ఫీలింగ్స్తో సంబంధం లేకుండా తన చేతిని ముందుకు పెట్టి కంగ్రాట్స్ నిధి అని నవ్వుతూ చెప్పాడు. తనకు చెయ్యి ఇవ్వడానికి కూడా నా మనసు ఒప్పుకోక, సారీ హ్యాండ్ వాష్ చేసుకోలేదు బావా అని అబద్ధం చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయాను. తర్వాత రోజు ఉదయాన్నే హోమాలు పూజలు మొదలుపెట్టేశారు. అప్పటికే చీర కట్టి బొమ్మలా నుంచొని వచ్చిపోయే వాళ్ళని పలకరిస్తూ నుంచున్నాను. అందరికీ రాజేష్కి కాబోయే భార్య అని పరిచయం చేస్తోంది మా ముసలిది. అప్పుడే ఎంట్రీ ఇచ్చింది మా బావ కిస్సీ పాప. నిన్న ఎంత పొట్టి గౌన్లో ఉన్న తను ఈరోజు ఫుల్గా చీర కట్టుకొని నిండా గాజులు వేసుకొని చాలా అందంగా తయారయ్యింది. ఆమెను డైరెక్ట్గా తీసుకొచ్చి, రిషిక, షీ ఈజ్ శ్రీనిధి, మై వుడ్ బీ అని నన్ను పరిచయం చేశాడు బావ. అదిరిపడ్డాను నేను. ఆ అమ్మాయికి తెలియకుండా దాస్తాడనుకుంటే అంత డైరెక్ట్గా పరిచయం చేయడంతో ఎలా తీసుకోవాలో నాకు అర్థం కాలేదు. ఓ నైస్ టు మీట్ యూ అని షేక్ హ్యాండ్ ఇచ్చింది రిషిక.
ఏమీ తెలియనట్లు, ఏమీ లేనట్లు ఇలా ఎలా బిహేవ్ చేస్తున్నారు? నాకు అసలు అర్థమే కాలేదు. మౌనంగా వాళ్ళు చేసే పనిని గమనించడం తప్ప ఇంకేం చెయ్యలేక షేక్ హ్యాండ్ ఇచ్చాను. ఆవిడెవరు బావా? కావాలని అడిగాను. రిషిక అని మా టీం లీడ్ అని చెప్పాడు బావా. ఓ అని చిన్నగా నవ్వి ఐ విల్ జస్ట్ కమ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాను. కాసేపు హోమం చేశాక టైం చూసుకుంటూ దేవుడా 8:30 అయిపోయింది అన్నాను ఆశ్చర్యంగా. 8:30ఏగా అయ్యింది అని సింపుల్గా అంది మా చెల్లి. కానీ మా బాస్ నా పీకల మీద కూర్చుంటాడే రాక్షసి అంటూ గబగబా నా బ్యాగ్ తీసుకొని అన్నీ లోపల పెట్టుకుంటూ చెప్పాను. ఇంకా అక్కడ పూజ అవుతుంది. అది వదిలి వెళ్ళావని నాన్నగారికి తెలిస్తే నెక్స్ట్ ముహూర్తానికి నీ పెళ్ళవుతుంది అని వెక్కిరింతగా అంది ఆద్య. వెళ్ళకపోతే నాకు నిజంగానే పెళ్ళవుతుంది అని గట్టిగా చెప్పాను. ఏంటి అని ఇద్దరూ ఒకేసారి అరిచారు. ఆ అరుపుతో ఏమైంది మీకు అన్నట్లు మా వైపు చూశారు నాన్నగారు. నథింగ్ నాన్న, నేను ఆఫీస్కి వెళ్ళాలి అని చిన్నగా చెప్పాను. దాంతో ఒకసారి నా వైపు చూసి వెళ్ళు అన్నట్లు సైగ చేశారు నాన్న. ఇక ప్రసాదం నోట్లో వేసుకొని ఒక్కటే పరుగు ఇంటికి. ఇప్పుడు చీరలో ఆఫీస్కి వెళ్తే ఏంటటా ఈయనకొచ్చిన ప్రాబ్లం? ఇప్పుడు దీనివల్ల మళ్ళీ ఇంకొక అరగంట వేస్ట్ నాకు అనుకుంటూ లాక్ తీసి ఇంట్లోకి వెళ్ళి కబోర్డ్లో నా డ్రెస్సులు చూసుకుంటూ ఉంటే నా నడుముని తాకిన చల్లటి స్పర్శకు వెనక్కి తిరిగి ఆశ్చర్యపోయాను. మైకేల్ గారు కళ్ళు చాటంత చేసుకొని అడుగుతుంటే వెంటనే నన్ను చేతుల్లోకి ఎత్తుకున్నాడు మైకేల్. ఏం చేస్తున్నారు మీరు? తడబడి వస్తున్న నా మాటలు చూసి నవ్వుకుంటూ బెడ్పై పడేశాడు నన్ను. భయంగా బెదురుతున్న కళ్ళతో చూస్తుంటే నా పక్కనే పడుకొని నడుము చుట్టూ చెయ్యేసి తన వైపు తిప్పుకున్నాడు మైకేల్. తనంత తీక్షణంగా నా వైపు చూస్తుంటే ఏమైనా మాట్లాడాలా అని అన్నాను. అన్నాడు. తనకి కాస్త దూరంగా జరుగుతూ చెప్పండి అన్నాను. వెంటనే నన్ను తన మీదకు తెచ్చుకొని నా నడుము వంపుల్లో చేతిని చునిపి కరెక్ట్గా మెడాభుజం కలిసే దగ్గర ముద్దు పెట్టాడు మైకేల్. దాంతో బెడ్షీట్ని గట్టిగా పట్టుకొని కళ్ళు గట్టిగా మూసేశాను. బెడ్షీట్ని నా చేతుల నుండి విడిపించి వెంటనే తన చేతులతో నా చేతులను పెనవేసి నా మెడవంపుల్లో ముఖం దాచుకొని కళ్ళు మూసుకున్న మైకేల్ని కళ్ళు తెరిచి చూసి చిన్నగా నవ్వి తన చుట్టూ చెయ్యేశాను. యూ లుక్ సిక్ అంటుంటే వెంటనే తన నోటి మీద చెయ్యేసి ప్లీజ్ అన్నాను. అప్పటికే నా ముఖం టమోటాలా ఎర్రగా అయిపోయింది. వాట్ ప్లీజ్? యూ డ్రైవ్ మీ క్రేజీ. అసలు నీ పద్ధతులు అని ఆగాను కానీ అని మైకేల్ అంటుంటే కళ్ళు పెద్దవి చేసి లేదంటే ఏం చేస్తారు అన్నాను. నాకు థియరీ నచ్చదు, ప్రాక్టికల్గా ట్రై చేద్దామా అన్నాడు. వెంటనే నో అన్నాను. నా మెడ దగ్గర బైట్ చేసి బట్టలు మార్చుకొనిరా, ఇంకాసేపు నేను ఇలానే చూస్తే ఆ తర్వాత జరిగే అనర్థాలకి నన్ను బ్లేమ్ చేయకు అని అన్నాడు. తన భుజం మీద ప్రెషర్ పెంచేస్తూ మీరిక్కడే ఉండండి, నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను అన్నాను. ఆర్ యూ ష్యూర్? ఇక్కడే మారిస్తే బెస్ట్ ఏమోగా అని బేస్ వాయిస్లో అన్నాడు. కానీ తన కళ్ళు అల్లరి చేస్తున్నాయి. ప్లీజ్ మైకేల్ గారు అన్నాను. ఓకే అంటూ అతను వెనక్కి తిరిగి నా రూమ్లో ఉన్న బుక్స్ చూస్తూ క్విక్, టైం లేదు అన్నాడు. వెంటనే పక్కనే ఉన్న రూమ్లోకి వెళ్ళి 2 మినిట్స్లో డ్రెస్ చేంజ్ చేసుకొని వచ్చి సార్ అని పిలిచాను. పోనీటైల్ పెట్టుకుంటున్న నన్ను ఎగాతిగాతి చూసి తన చేతిలో నా డైరీ పట్టుకొని వెళ్దామా అన్నాడు. అది చూసి తన చేతిలో నుండి ఆ డైరీని లాక్కోవడానికి ట్రై చేస్తూ హే అది నా డైరీ అని అన్నాను. వెంటనే తన చేతిని నాకు అందనంత పైకి పెట్టేశాడు మైకేల్. దాన్ని అందుకోవడానికి ఎగురుతుంటే నా నడుము చుట్టూ చెయ్యేసి గట్టిగా పట్టుకున్నాడు. తప్పలా, వేరే వాళ్ళ పర్సనల్ డైరీస్ చదవకూడదు అన్నాను. తప్పులు చేయడం నాకు ఇష్టమే, కానీ అది కూడా నీ విషయంలోనే అన్నాడు మైకేల్. వదలండి ప్లీజ్ అన్నాను. నో వే శ్రీనిధి, ఈ డైరీ నాకు కావాలి, తర్వాత కలెక్ట్ చేసుకో అని సీరియస్గా ఒక మాట చెప్పేసి బయటికి నడిచాడు మైకేల్. అబ్బా మాట వినరు కదా అని గట్టిగా అరిచాను. రియాక్షన్ కూడా ఇవ్వడు మహానుభావుడు, అంతా నా కర్మ అని తలకొట్టుకొని తన వెనకే వెళ్ళాను. ఈరోజు మీటింగ్స్ అన్నీ జోసెఫ్ హ్యాండిల్ చేస్తాడు, వాడికి హెల్ప్గా నువ్వు వెళ్ళు అని చెప్పాడు మైకేల్. నేను హెల్పా? నాకేం తెలుసు అని మనసులో అనుకొని బయటికి మాత్రం ఓకే సార్ అన్నాను. ఆఫీస్కి వెళ్ళగానే ప్రాజెక్ట్ ఫైల్స్ తీసుకొని జోసెఫ్తో పాటు మీటింగ్ ఛాంబర్కి వెళ్ళిపోయాను. అందరూ వస్తుంటే ఓయ్ అని పిలిచాడు జోసెఫ్. చెప్పండి సార్ అన్నాను. కాస్త ఎక్కువైంది అన్నాడు జోసెఫ్. ఓకే చెప్పు అన్నాను.
ఆల్ ద బెస్ట్ చెప్పబ్బా, ఇదే నా ఫస్ట్ మీటింగ్ తెలుసా అన్నాడు జోసఫ్. నిజమా అని ఆశ్చర్యంగా అడిగాను. హా, నిజమే అన్నాడు జోసఫ్. ఆల్ ది బెస్ట్, యు ఆర్ ద బెస్ట్, డోంట్ వరీ అని తన చేతిని గట్టిగా పట్టుకొని చెప్పాను. థ్యాంక్స్. ఏదైనా మీటింగ్ అటు ఇటు అయితే నీకు నాకు ఇద్దరికి అన్నయ్య చేతిలో బ్యాండ్ బజా భరత్ అని నెమ్మదిగా అన్నాడు. అటు చూస్తున్న వాళ్ళకి తను ఫైల్ చెక్ చేస్తున్నట్లు, నేను వాటర్ తాగుతున్నట్లు కనిపిస్తోంది. కానీ మేము వాటి వెనుక ఆడే గుసగుసలు ఎవరికీ వినిపించవని అనుకున్నాం. కానీ ఇంతలో స్టాప్ టాకింగ్ శ్రీనిధి అని మైకేల్ నుండి సీరియస్ మెసేజ్ వచ్చింది. డేగ కళ్ళు అని మరోసారి తిట్టుకొని మీ అన్నయ్య చూస్తున్నారు అని నెమ్మదిగా జోసఫ్కి చెప్పాను. ఓ ఓకే అని ఫైల్ తీసి పక్కన పెట్టేసి వెంటనే మీటింగ్ స్టార్ట్ చేస్తూ తాను చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్ను చెప్పేశాడు జోసఫ్. చాలా బాగా చెప్పాడు. నేనైతే ఫుల్ ఖుషీగా ఫీల్ అయ్యి మైకేల్ రూమ్లోకి వెళ్లేలోపే బోలెడు అప్రిషియేషన్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ ఇద్దరం ఏం తెలియనట్లు నార్మల్గా మారిపోయి బ్లాంక్ ఫేసెస్ పెట్టుకొని లోపలికి వెళ్ళాం. ఒక 6 డజన్ ఫైల్స్ మా మీదకి ఇసిరి వాటి నుండి తీసేసి రాసుకుని రండి అని చెప్పాడు మైకేల్. అది చూసి జోసఫ్ నోరు తెరిచి ఏంటి ఇన్నా అని అడిగాడు. ఆ మాటకు మైకేల్ ఎక్కడ జోసఫ్ను తిడతాడో అని భయం వేసి ఎందుకయ్యా మీ అన్నయ్య కోపం తెప్పిస్తావు అని హడావుడిగా అంటూ మైకేల్ క్యాబిన్కి కనెక్టెడ్గా ఉన్న నా క్యాబిన్లోకి జోసఫ్ను లాక్కెళ్ళిపోయాను. ఆ తర్వాత 3 నువ్వు రాయి, నేను 3 రాస్తాను, ఊరికే గోల్ చేయకు అని సీరియస్గా జోసఫ్తో చెప్పాను. బుద్ధిమంతుల్లా తలూపాడు జోసఫ్. కూర్చొని సీరియస్గా ఇద్దరం వర్క్ చేసుకుంటున్నాం. ఇంతలో శ్రీనిధి సీరియస్గా పిలిచాడు మైకేల్. వెళ్ళు వెళ్ళు అని ముసిముసిగా నవ్వాడు జోసఫ్. ఒక్కటిస్తాను నీకు అని మైకేల్ రూమ్లోకి వెళ్ళగానే ఫైల్స్ ఎంతవరకు వచ్చాయి అని సీరియస్గా అడిగాడు మైకేల్. అయిపోయాయి, ఇంకా 2 ఫైల్స్ ఉన్నాయి అని చెప్పాను నేను. ఇదే టైం బయట వర్క్ చేస్తున్న వాళ్ళకిస్తే ఈ పాటికి కనీసం ఒక 10 అయినా కంప్లీట్ చేస్తారు తెలుసా అన్నాడు మైకేల్. మౌనంగా ఉన్న నా వైపు చూస్తూ మీ ఇద్దరూ ఇక్కడ ఎంప్లాయీస్ కాదు, ఎంప్లాయర్స్. ఆ విషయం గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి. మనం ఎంత పర్టికులర్గా ఉంటే మన కింద వర్క్ చేసేవాళ్ళు కూడా అంత పర్టికులర్గా ఉంటారు. మీరు ఇలా టైం పాస్ చేస్తే వాళ్ళు ఎందుకు వర్క్ చేస్తారు అని సీరియస్గా క్లాస్ ఇచ్చేశాడు మైకేల్. అప్పటికే నా కళ్ళలో నీళ్లు ఉబ్బికి వస్తుంటే సరే అన్నట్లు చిన్నగా తల పంకించి వెళ్ళిపోవడానికి వెనక్కి తిరగగానే లంచ్ చేసి రండి ఇద్దరు, టైం అయింది అని సీరియస్గా చెప్పాడు. హా, తిట్టాల్సిందంతా తిట్టేసి తిండ్రండి అని ఎంత చల్లగా చెబుతున్నాడు చూడు అని కొక్కిరించుకొని విసవిస అక్కడి నుంచి వెళ్ళిపోయాను నేను. లంచ్ అంట చేసిరా జోసఫ్ అని నా చైర్లో కూర్చుంటూ అన్నాను. చేసిరానా అంటే నువ్వు తినవా అన్నాడు జోసఫ్. లేదు, నేను లంచ్ బాక్స్ తెచ్చుకోలేదు అన్నాను. ఓ మేరీ మా, అన్నయ్య ముగ్గురికి ఇంటి నుండి లంచ్ తెప్పించేశాడు అని చెప్పాడు జోసఫ్. నా గురించి అన్నీ తెలుసు కానీ మళ్ళీ నన్ను ఎలా తిడతాడో అని నాలో నేనే ఉక్రోషంగా అనుకుంటూ ఉండగా ఇంతలో సార్ అంటూ బయట క్యాబిన్ డోర్ను నాక్ చేశాడు సెక్యూరిటీ అంకుల్. వెంటనే మైకేల్ అసిస్టెంట్ అశ్విన్ వెళ్ళి అతనితో మాట్లాడి మేడంకి క్యారేజ్ వచ్చిందంట సార్ అని నా వైపు చూస్తూ మైకేల్తో చెప్పాడు. నాకు క్యారేజా అని అయోమయంగా చూసి నేను సీట్లో నుంచి పైకి లేవబోతుంటే ఇంతలో సీసీ కెమెరాలను చెక్ చేస్తూ ఎవరొచ్చారో చూశాడు మైకేల్. మా బావ తీసుకొచ్చాడు పాపం. క్యారేజ్ కోసం తను ఇక్కడికి రావాలా ఏంటి, వెళ్ళి తీసుకొనిరా అని అసిస్టెంట్కి ఆర్డర్ వేసి తన పని తాను చూసుకుంటున్నాడు మైకేల్. దాంతో నేను చిన్నగా ఇప్పుడు నేను వెళ్ళకపోతే నాన్నగారికి చెప్తాడు అని అన్నాను. కళ్ళు కూడా పైకెత్తకుండా చెబితే అన్నాడు మైకేల్. పెళ్లి చేస్తారు నాకు అని ఉక్రోషంగా చెప్పాను. వాళ్ళు అనుకుంటే నీ పెళ్ళెందుకు అవుతుంది, మా అన్నయ్య ఏదనుకుంటే అది జరుగుతుంది కానీ ఇన్నాడు జోసఫ్. జోసఫ్, యూ స్టే అవుట్ ఆఫ్ దిస్ ఇష్యూ సీరియస్గా చెప్పాడు మైకేల్. ఆ మాటతో జోసఫ్ చిన్నబుచ్చుకొని ఐఎమ్ సారీ అన్నాడు. తను అలా చిన్నబుచ్చుకోవడం నాకు చాలా బాధగా అనిపించింది. బట్ నేను మైకేల్కి ఎదురు సమాధానం చెప్పాలని అనుకోలేదు. అందుకే కామ్గా నుంచున్నాను. గో టు యువర్ ప్లేస్ అని ఆర్డర్ వేశాడు టైగర్. ఇంకేముంది, మూసుకొని నా ప్లేస్కి వెళ్ళి కూర్చున్నాను. వాడు మీ భావన అని చిన్నగా అడిగాడు జోసఫ్. గ్లాస్ నుండి సెల్లార్లోకి చూస్తూ హా అని చెప్పాను. నిజంగానా మళ్ళీ అడిగాడు. హా బాబా అన్నాను. ఐ సా హిమ్ ఏ కపుల్ ఆఫ్ టైమ్స్ అని చెప్పాడు జోసఫ్. వాట్, తనని నువ్వెలా చూసావు, ఎక్కడ చూసావు అని ఆశ్చర్యంగా అడిగాను. నేను ఫ్రెండ్స్తో వెళ్ళే పబ్కి తను కూడా వస్తాడు అని చెప్పాడు జోసఫ్. పబ్బా అని ఆశ్చర్యంగా అడిగాను.
అదొక రకమైన ఎక్స్ప్రెషన్తో మీకు తెలీదా అన్నాడు జోసఫ్. తెలీదు అన్నట్లు తల అడ్డంగా ఊపి అతను తాగుతాడా అని అడిగాను. పబ్కి దేనికి వెళ్తారు మరి, బూస్ట్ తాగడానికా అని వెటకారంగా అడిగాడు జోసఫ్. ఓ మై గాడ్, బయట కృష్ణలీలన్నీ చూపిస్తూ ఇంట్లో మాత్రం బుద్ధిమంతులా బిల్డప్పిస్తున్నాడు కదా అని మనసులోనే అనుకున్నాను. ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు అని ఊహల్లో మునిగిపోయిన నన్ను తట్టి లేపుతూ అడిగాడు జోసఫ్. నథింగ్, పద లంచ్ చేద్దాం అన్నాను. మైకేల్ వర్క్లో ఉన్నాడు కాబట్టి తనను కెలికి అనవసరంగా తిట్టించుకోవడం ఎందుకని మేమే భోజనానికి కూర్చునేలోపు హలో జోసఫ్ అని వయ్యారంగా పిలుస్తూ అక్కడికి వచ్చింది అమ్మాయిరా వాళ్ళ అమ్మ. ఆవిడ పేరు జెస్సికా అని ఆ రోజే తెలిసింది నాకు కూడా. హాయ్ ఆంటీ, వాట్ ఏ సడన్ సర్ప్రైజ్, కమిన్ అంటూ డోర్ ఓపెన్ చేశాడు జోసఫ్. తన పక్కనే ఉన్న నా వైపు ఒక చేదరింపుగా చూపు విసిరి అక్కడే కూర్చుంది జెస్సికా. ఆవిడ నా వైపు చూసిన చూపుకు ఆవిడ మీద చిరాకొచ్చి నేను బయటికి వెళ్ళబోతుంటే చెయ్యి పట్టుకొని వదినా సిట్ హియర్ అన్నాడు జోసఫ్. పర్లేదు, నేను బయట వెయిట్ చేస్తాను, యూ క్యారీ ఆన్ తన చేతుల నుండి నా చేతులను సున్నితంగా విడిపించుకుంటూ చెప్పాను. అప్పుడే అక్కడికి వస్తూ సిట్ శ్రీ అని నా భుజం చుట్టూ చెయ్యేసి చెప్పాడు మైకేల్. అతన్ని అక్కడ చూడడమే ఆలస్యం. పైకి లేచి నుంచుంది ఆంటీ. హ్యావ్ యువర్ సీట్ అని ఆవిడికి చెప్పి కళ్ళతోనే పక్కనే కూర్చోమని నాకు సైగ చేశాడు. దాంతో మారు మాట్లాడకుండా వెళ్ళి మైకేల్ పక్కనే కూర్చున్నాను. ఎలా ఉన్నారు అని ఫార్మల్గా విష్ చేసింది ఇద్దరిని. గుడ్ అన్నాడు జోసఫ్. వాటికి సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేనట్లు రిలాక్స్డ్గా కూర్చున్నాడు మైకేల్. నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడడానికి వచ్చాను మైకేల్ అంటూ అసలు మ్యాటర్లోకి దిగిపోయింది ఆంటీ. మైకేల్ ఫేస్లో అదో రకమైన సీరియస్నెస్తో పెట్టి చెప్పండి అన్నాడు. అంకుల్ బిజినెస్లో ఇప్పుడు అంతా యాక్టివ్గా లేరు. ఒకప్పుడంటే అమ్మాయిరాతో నీ పెళ్ళి అనుకున్నాం కాబట్టి ఆఫీస్లో తన పేరు మీద షేర్స్ తీసుకున్నా అవి మీరు చూసుకుంటారని వదిలేశాను. బట్ ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా అని అంటూ నా వైపు ఓరగా చూసింది. ఆ చూపులో ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సమాధానాలు, మరెన్నో ద్వేషాలు. అవన్నీ నాకు అర్థమవుతున్నాయి. ఇంతలో నా చేతిని గట్టిగా పట్టుకున్న మైకేల్ని విడిపించే సాహసం చేయలేక అలాగే కూర్చుండిపోయాను. సో అమ్మాయిరా కూడా ఆఫీస్కి వస్తుంది. కాస్త వర్క్ నేర్చుకుంటే తనకి మా బిజినెస్ హ్యాండిల్ చేసేటప్పుడు హెల్ప్ అవుతుంది కదా అని అంది ఆంటీ. ఆ మాటలు చెబుతున్నప్పుడు ఆవిడ అబద్ధం చెబుతుందని ఆవిడ ముఖ కవళికలు, పెనవేసిన చేతులు చెబుతుంటే అక్కర్లేని విషయాలు నెత్తిన వేసుకోకూడదని సీరియస్గా ఫిక్స్ అయ్యి కళ్ళు ఆవిడ మీద నుండి తిప్పేశాను. మైకేల్ నుండి అని చిన్న సౌండ్ మాత్రం వినిపించింది. లైట్ వేగంతో కదులుతున్న అతని కనుబొమ్మలు మాత్రం అతని ఆలోచన వేగాన్ని అంచనా వేయగలమేమో. గుడ్ దెన్, లంచ్ చేస్తున్నట్లున్నారుగా, హ్యావ్ ఇట్ అనేసింది ఆంటీ. ఆ మాటతో జోసఫ్ ఏదో మొకమాటానికి మీరు కూడా ఉండండి అని అన్నాడు. ఆవిడ కూడా దానికోసమే వెయిట్ చేస్తున్నట్లు వెంటనే అక్కడ కూర్చుండిపోయింది. అక్కడ ఉన్న నలుగురికి వడ్డించాలంటే నన్నే వడ్డించమని చెబుతారేమోనని నుంచోబోతుంటే నా చేయి గట్టిగా పట్టుకొని అశ్విన్ అని అరిచాడు మైకేల్. ఎస్ సార్ అని వినయంగా వచ్చాడు అశ్విన్. ఫుడ్ సర్వ్ చేయడానికి మెడిసిన్ పిలువు అని సీరియస్గా చెప్పాడు మైకేల్. ఓకే సార్ అని వెళ్ళి మెయిడ్ని పంపించాడు అశ్విన్. మెయిడ్ వచ్చి సర్వ్ చేస్తుండగా మైకేల్ని మొదటిసారి అంత దగ్గరగా చూసిందనుకుంటా. భయంతో వణికిపోతుందని ఆమె పట్టుకున్న హ్యాండిల్ చూస్తేనే తెలిసిపోతుంది. ఆవిడ చేతులు భయంతో వణుకుతుంటే కర్మకాలి వెళ్ళి అది ఆంటీ డ్రెస్ మీద వంపేసింది. హౌ డేర్ యూ అని లేచి మెయిడ్ చెంప మీద చెయ్యి వేయబోయింది. నేను వెంటనే రియాక్ట్ అయ్యి పైకి లేచి ఆవిడ చెయ్యి పట్టుకొని వెనక్కి విసిరి కొట్టాను. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, అలాగే హైప్ పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.